దేవుడు వెలిగిస్తే నువ్వు దీపమయ్యావు, లేకపోతే నువ్వు పాపమే. పాపాన్ని దేవుడు కడిగి నిన్ను వెలిగించి నిన్ను మళ్ళీ ఎలా చేశాడు? దీపాన్ని చేశాడు. పాపాన్ని ఏం చేశాడు? దీపాన్ని చేశాడు. సో నువ్వు ఇప్పుడు వెలిగింపబడిన దీపానివి. రైట్. ఇప్పుడు వెలిగింపబడిన దీపమైన నువ్వు వెలిగింపబడిన తదుపరి నెక్స్ట్ ఏం చేయాలట? వాక్యం ఏం చెప్తోంది? నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును చేయును అని చదువుకున్నాం కదా యోహాను సువార్త 14వ అధ్యాయంలో. నేను చేయు క్రియలు అవి క్రియలే, సూచక్రియలు కాదు. అది గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభువులాగా సూచక్రియలు చేసినోడు ఇంతవరకు ఎవ్వరూ లేరు. అపోస్తలు కూడా లేరు. ఆయన రికార్డ్ బద్దలు కొట్టగలిగేవాడు ఎవడు ప్రపంచంలో లేడు. ఆయన స్థాయి ఆయనదే. నాకంటే గొప్పగా అపోస్తలు చేస్తారా అని దాని అర్థమా? మీరు చదువుకున్న వచ్చిన అర్థం అని మీరు అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. అక్కడ అర్థం అది కాదు. కానీ చాలామంది అలా అర్థం చేసుకున్నారు, దాన్ని మోసపోతున్నారు. నాకంటే గొప్ప సూచక్రియలు, నాకంటే గొప్ప అద్భుతాలు నా యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు చేస్తారని ప్రభు చెప్పలా. ప్రభు చేసినటువంటి అద్భుతాలు, ప్రభు చేసినటువంటి సూచక్రియలు, ప్రభు చేసినటువంటి మహత్కార్యాలు ఏ అపోస్తలుడు చేయలేదు కూడా. ప్రభు గాలిని సముద్రాన్ని గద్దించారు. ఏ అపోస్తలుడైనా గాలిని సముద్రాన్ని గద్దించినట్టు ఉందా బైబిల్లో? ఉందా? లేదు, ఉండదు. ఎందుకంటే ప్రభువుకు మాత్రమే దక్కినటువంటి అరుదైన ఘనత, అర్హత. ఆయనకు మాత్రమే ప్రకృతి లోబడాలి. ఏ మానవుడికి ప్రకృతి లోబడకూడదు. గాలిని సముద్రమును గద్దించగానే అవి మిక్కిలి నిమ్మళమాయను అని వ్రాయబడింది. ఆయన మాటకు లోబడుతున్నాయి.